హలో ఫ్రెండ్స్, నేను మీ నవీన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ ప్రో. ఫ్రెండ్స్, మన మొబైల్ని కొత్తగా కొనుక్కున్నప్పుడు 6 మంత్స్ వరకు కావచ్చు, లేకపోతే 1 ఇయర్ వరకు కావచ్చు, మన మొబైల్ అనేది చాలా బాగా నడుస్తూ ఉంటుంది స్మూత్గా. మనం ఏదైనా బ్రౌజింగ్ చేసినా సరే, ఏదైనా వీడియో చూసినా సరే, లేకపోతే ఏదైనా యాక్టివిటీ చేసినా సరే స్మూత్గా అయితే మన మొబైల్ నడుస్తూ ఉంటుంది అనమాట. మన మొబైల్ని వాడుతూ వెళ్ళిన కొద్ది ఒక 6 మంత్స్ తర్వాత కావచ్చు, లేకపోతే 1 ఇయర్ తర్వాత కావచ్చు, మన మొబైల్లో ఎక్కడో ఒక చోట హ్యాంగ్ ప్రాబ్లం అయితే రావడం జరుగుతుంది అనమాట. మీరు ఏదైనా బ్రౌజర్ని ఓపెన్ చేసి బ్రౌజింగ్ చేస్తున్నా సరే, లేకపోతే ఏదైనా డౌన్లోడింగ్ చేస్తున్నా సరే, లేకపోతే ఒక అప్లికేషన్ నుంచి ఇంకో అప్లికేషన్కి మీరు వెళ్తున్నప్పుడు అయినా సరే మీకు కంపల్సరీగా హ్యాంగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఈ ప్రాబ్లమ్ మీరు ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. మీ మొబైల్లో ఉన్న ఒక 5 సెట్టింగ్స్ మీరు ఆఫ్ చేసుకోకపోవడం వల్ల ప్రాబ్లం అయితే చూడడానికి కనిపిస్తుంది అనమాట. సో మీ మొబైల్లో మీరు ఆఫ్ చేసుకోవాల్సిన ఆ 5 సెట్టింగ్స్ ఏంటి, వాటిని ఎక్కడ ఆఫ్ చేసుకోవాలి అనే దాని గురించి డీటెయిల్గా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో వచ్చేసి ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండబోతుంది కాబట్టి మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్గా ఇప్పుడు మన మొబైల్లో మనం ఆఫ్ చేసి పెట్టుకోవాల్సిన ఆ 5 సెట్టింగ్స్ ఏంటి అనే దాని గురించి ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ సెట్టింగ్ కోసం మనం సింపుల్గా మన మొబైల్ ఒక సెట్టింగ్స్ ఆప్షన్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత లొకేషన్ ఆప్షన్ గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. లొకేషన్ ఆప్షన్ నార్మల్గా మనం ఇక్కడ నోటిఫికేషన్ ప్యానల్ నుంచి వెళ్ళి ఇక్కడ నుంచి చూసి ఎప్పుడైనా సరే ఆన్ చేస్తూ ఉంటాం కదా. సో దాని కారణంగా కూడా మన మొబైల్ అనేది చాలా వరకు హ్యాంగ్ అవుతుందన్నమాట. సో ఇక్కడ నుంచి లొకేషన్ ఆఫ్ చేయడం కాదు, లొకేషన్కి సంబంధించిన సర్వీసెస్లోనే మనకు 2 ఆప్షన్స్ అనేవి ఎప్పటికీ ఆన్ చేసి ఉంటాయి అన్నమాట. వాటి కారణంగా మన మొబైల్ అనేది చాలా వరకు హ్యాంగ్ అవుతూ ఉంటుంది. సో ఆ ఆప్షన్స్ ఎక్కడ ఉంటాయని చెప్పేసి ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో ఇక్కడ సింపుల్గా సెర్చ్ బటన్లోకి వచ్చేసి లొకేషన్ అని చెప్పేసి సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ సింపుల్ నేను లొకేషన్ అని చెప్పేసి ఈ విధంగా సెర్చ్ చేస్తున్నాను. లొకేషన్ అని చెప్పేసి సెర్చ్ చేయగానే మీరు ఇక్కడ చూడవచ్చు లొకేషన్ సర్వీసెస్ అని చెప్పేసి ఈ విధంగా వస్తుందన్నమాట. సో మీకు ఈ విధంగా వెతకడం ఇబ్బందిగా అనిపిస్తే మీకు ఇక్కడ నోటిఫికేషన్ ప్యానల్లోనే లొకేషన్ ఎక్కడ ఉందో చూడండి, దానిపైన మీరు ఈ విధంగా లాంగ్ ప్రెస్ ఇచ్చినా సరే మీరు ఇటువంటి సెట్టింగ్స్లోకే వచ్చేస్తారు. మీరు కావాలనుకుంటే సెట్టింగ్స్ త్రూ వెళ్ళొచ్చు, లేకపోతే నోటిఫికేషన్ ప్యానల్ నుంచి అయినా రావచ్చు. సో ఇక్కడ సింపుల్గా లొకేషన్ సర్వీసెస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇందులో మీరు కిందికి వచ్చినట్టయితే మీకు 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి అనమాట. ఈ 2 ఆప్షన్స్ ప్రతి ఒక్క మొబైల్ ఈ విధంగా ఆన్ చేసి ఉంటాయి అనమాట, ఇంప్రూవ్ అక్యురసీ కోసం. సో ఈ విధంగా ఆన్ చేసి ఉన్నట్టయితే ఏం జరుగుతుందంటే మీరు ఎప్పుడైనా సరే ఎక్కడికైనా మూవ్ అవుతున్నట్టయితే మీ నియరెస్ట్ వైఫైని ఇది ఆటోమేటిక్గా స్కాన్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా నియరెస్ట్ బ్లూటూత్ని కూడా ఇది ఆటోమేటిక్గా స్కాన్ చేస్తూ ఉంటుంది అనమాట. సో మన మొబైల్లో ఇంటర్నల్గా ఏదో ఒక వర్క్ జరుగుతూ ఉంటుంది కాబట్టి మన మొబైల్ హ్యాంగింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో వీటి రెండింటిని విధంగా ఆఫ్ చేసి పెట్టండి. ఈ విధంగా ఆఫ్ చేసి పెట్టినట్టయితే మన మొబైల్లో వైఫై నడవదా అంటే నడుస్తుంది, కాకపోతే ఆటోమేటిక్ స్కానింగ్ ఆగిపోతుంది అనమాట. మీకు ఎప్పుడైతే వైఫై కావాలో అప్పుడే మీరు అక్కడ నుంచి ఆన్ చేయగానే స్కానింగ్ చేస్తుంది, అప్పుడు మీరు అక్కడ వైఫైని కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో లొకేషన్ సర్వీసెస్లో ఉన్న ఈ 2 ఆప్షన్స్ని కంపల్సరీగా ఆఫ్ చేసి పెట్టండి, మీ మొబైల్ అనేది హ్యాంగ్ అవ్వడం తగ్గిపోతుంది. సో ఇది వచ్చేసి మన మొబైల్లో చేసుకోవాల్సిన ఫస్ట్ సెట్టింగ్. సెకండ్ సెట్టింగ్ ఎక్కడ ఉంటుందంటే సింపుల్గా సెకండ్ సెట్టింగ్ కోసం మీ మొబైల్లోని ప్లే స్టోర్ని ఓపెన్ చేయాలి. అవును ఫ్రెండ్స్, మన మొబైల్లో ఒక చిన్న ప్లే స్టోర్ని మనం ఆఫ్ చేయకపోవడం వల్ల కూడా మన మొబైల్ అనేది చాలా వరకు దానికోసం సింపుల్గా మీ మొబైల్లోని ప్లే స్టోర్ని ఈ విధంగా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొఫైల్ సింబల్ ఉంటుంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇందులో మీకు ఒక సెట్టింగ్స్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది. సింపుల్గా సెట్టింగ్స్ పైన మీరు విధంగా ప్రెస్ చేశారనుకోండి, ఇక్కడ మీకు నెట్వర్క్ ప్రిఫరెన్సెస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ సింపుల్గా దానిపైన మీరు విధంగా ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఆటో అప్డేట్ యాప్స్ అని చెప్పేసి ఉంటుంది. మన మొబైల్లో ఎంత లేదన్నా మనం ఒక 20 నుంచి 30 యాప్స్ని అయితే యూజ్ చేస్తూ ఉంటాం. అందులో ప్రతిరోజు ఏదో ఒక అప్లికేషన్కి సంబంధించిన అప్డేట్ అయితే వస్తూ ఉంటుంది అనమాట. సో ఇటువంటి సిచ్యువేషన్లో ఆ అప్డేట్ అనేది దానంతట అదే ఆటో అప్డేట్ కనుక అవుతూ ఉన్నట్టయితే మన మొబైల్లో బ్యాక్గ్రౌండ్లో వర్క్ నడుస్తూ ఉంటుంది కాబట్టి మనం ఇక వేరే ఏదైనా వర్క్ మన మొబైల్లో చేస్తున్నట్టయితే మన మొబైల్ అనేది హ్యాంగ్ అవుతూ ఉంటుందన్నమాట. సో అందుకే ఇక్కడ మీకు ఆటో అప్డేట్స్ ఉన్నాయి కదా, దాన్ని కూడా మీరు ఈ విధంగా ఆఫ్ చేసి పెట్టాలన్నమాట. ఒకవేళ మీరు దీన్ని కనుక ఓవర్ వైఫై ఓన్లీ కానీ మొబైల్ డేటా కానీ మీరు ఆన్ చేసి పెట్టారనుకోండి, మీకు తెలియకుండా అనేది బ్యాక్గ్రౌండ్లో అప్డేట్ అవుతూ ఉంటుంది. సో దీని కారణంగా కూడా మన మొబైల్ అనేది హ్యాంగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అంతేకాకుండా మీకు 1.5 GB 1 GB డేటా వస్తుంది కదా డైలీ, అది కూడా ఖర్చు అయిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఏదైనా అప్లికేషన్ 500 MBకి సంబంధించిన పెద్ద అప్డేట్ వచ్చిందనుకోండి, అది మీకు తెలియకుండానే అప్డేట్ చేసేస్తుంది. అప్పుడు మీ మొబైల్లో డేటా కంప్లీట్ అయిపోతుంది. మీకు ఎప్పుడైనా ఎమర్జెన్సీగా ఏదైనా నెట్ యూజ్ చేసుకోవాలనుకుంటే అప్పుడు మీరు వాడుకోలేరు అనమాట. సో అందుకే ఇక్కడ నుంచి మీరు డోంట్ ఆటో అప్డేట్ యాప్స్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఆటో అప్డేట్ అవ్వకుండా మీరు సెట్టింగ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు వచ్చేసి మనం థర్డ్ సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. థర్డ్ సెట్టింగ్, ఫోర్త్ సెట్టింగ్ వచ్చేసి మన మొబైల్ యొక్క డెవలపర్ ఆప్షన్స్లో అయితే ఉంటుందన్నమాట. సో ప్రతి ఒక్కరి మొబైల్లో డెవలపర్ ఆప్షన్స్ అనేవి ఆఫ్లో ఉంటాయి. వాటిని ఏ విధంగా ఆన్ చేసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను. మీ మొబైల్లో డెవలపర్ ఆప్షన్స్ని మీరు యాక్టివేట్ చేసుకోవాలి అంటే సింపుల్ ఇక్కడ సెట్టింగ్స్ బటన్ ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సెట్టింగ్స్లోనే పైన మీరు చూసినట్టయితే అబౌట్ ఫోన్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఒకవేళ మీకు ఆ విధంగా కనిపించకపోతే కింద కనిపిస్తుంది. సో ఇక్కడ సింపుల్గా అబౌట్ ఫోన్ పైన ఈ విధంగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రెస్ చేసిన తర్వాత మీరు ఈ విధంగా పైకి స్క్రోల్ చేయగానే ఇక్కడ మీకు సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. దానిపైన మీరు ఈ విధంగా ప్రెస్ చేసినట్టయితే
ఇందులోనే మీకు బిల్డ్ నెంబర్ అని చెప్పేసి ఉంటుంది. మీకు ఇక్కడ సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ అని కాకుండా ఇక్కడే మీకు బిల్డ్ నెంబర్ కానీ లేకపోతే MIUI వర్షన్ అని కానీ ఏదైనా కనిపించినట్టయితే దానిపైన మీరు 7 టైమ్స్ ట్యాప్ చేయాలి. 7 టైమ్స్ ట్యాప్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మీ మొబైల్లో డెవలపర్ ఆప్షన్స్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. మీ మొబైల్కి సంబంధించిన పాస్వర్డ్ అవుతుంది, పాస్వర్డ్ ఇచ్చేయండి. మీరు ఇక్కడ నుంచి బ్యాక్ రాగానే డైరెక్ట్గా మీ మొబైల్ యొక్క సెట్టింగ్స్లో కొత్త సెట్టింగ్ అనేది చూడడానికి కనిపిస్తుంది, డెవలపర్ ఆప్షన్స్ అని చెప్పేసి. మీకు ఇక్కడ డైరెక్ట్గా కనిపించినట్టయితే ఓకే, లేకపోతే అది మీకు అసెసిబిలిటీలో కానీ యాక్టివేట్ అవుతుంది, లేకపోతే అడిషనల్ సెట్టింగ్స్లో కానీ యాక్టివేట్ అవుతుంది. అది మీకు ఎక్కడ యాక్టివేట్ అయిందో చూడండి. మీకు దొరకకపోతే ఇక్కడ సెర్చ్ బటన్ పైన డెవలపర్ ఆప్షన్స్ అని చెప్పేసి మీరు సెర్చ్ చేసి వెతికినా కనిపిస్తుంది. సో ఇక్కడ సింపుల్ డెవలపర్ ఆప్షన్స్ అని చెప్పేసి నాకు వచ్చేసింది కదా, దానిపైన నేను ఈ విధంగా ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం చేసుకోవాల్సిన 2 సెట్టింగ్స్ ఏంటంటే ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి రన్నింగ్ సర్వీసెస్ అన్నమాట. ఇక్కడ సింపుల్ మీరు దీనిపైన ప్రెస్ చేసినట్టయితే ప్రజెంట్ మీ మొబైల్లో ఏమేమి సర్వీసెస్ రన్నింగ్ అవుతున్నాయి అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. ఇప్పుడు ఇందులో మీకు ఏదైతే అవసరం లేదో మీరు దాన్ని స్టాప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కోసం మీరు ఇక్కడ చూసినట్టయితే నియర్ బై డివైస్ స్కానింగ్ అని చెప్పేసి ఉంది. నేను దీన్ని ఇప్పుడు అవసరం లేదు నాకు ఇది, అయినా కానీ స్కాన్ చేస్తూనే ఉంది. ఇక్కడ సింపుల్ నేను స్టాప్ పైన ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసినట్టయితే ఇప్పుడు దీని యాక్టివిటీ ఏం జరుగుతుందంటే బ్యాక్గ్రౌండ్లో ఆగిపోతుంది అనమాట. సో దీనివల్ల నా మొబైల్ అనేది హ్యాంగ్ ఫ్రీ అవుతుంది. ఇక్కడ మీకు రన్నింగ్ సర్వీస్ అనేది ఏదైతే కనిపిస్తుందో అది ప్రతి ఒక్కటి ఇప్పుడు మీ మొబైల్లో నడుస్తున్నట్టే. ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ మీరు చూసినట్టయితే హనీగేన్ అని చెప్పేసి ఉంది. నాకు మొబైల్లో ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే నోటిఫికేషన్లో ఉంది. అలాగే మీరు ఇక్కడ కిందికి వచ్చినట్టయితే ఇక్కడ మనకు ఎడ్జ్ ప్యానల్స్ అని చెప్పేసి ఉంది. ఇది కూడా నాకు ప్రజెంట్ యాక్టివేట్లో ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు, సైడ్ కనగా నాకు ఇక్కడ ఎడ్జ్ ప్యానల్ వచ్చేసింది. అంటే మీకు ఇక్కడ రన్నింగ్ సర్వీసెస్లో ఏదైతే కనిపిస్తుందో అది ఇప్పుడు మీ మొబైల్లో నడుస్తూ ఉందన్నమాట. సో దానిలో మీకు ఏదైతే అవసరం లేదో దాన్ని స్టాప్ చేయాలి మీరు కంపల్సరీ. అప్పుడు మాత్రమే మీ మొబైల్ హ్యాంగ్ అవ్వకుండా ఉంటుంది. సో ఈ సెట్టింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డెవలపర్ సెట్టింగ్స్లోనే మనకి ఇంకొక సెట్టింగ్ అయితే కనిపిస్తుంది అనమాట, బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ అని చెప్పేసి. ఇది మీకు ఇక్కడ కిందికి వచ్చేసినట్టయితే కనిపిస్తుంది. సో ఈ విధంగా మనం కిందికి వచ్చేసినట్టయితే కింది నుంచి పైకి వెళ్దాం. ఇక్కడే మనకు బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూసినట్టయితే బై డిఫాల్ట్ స్టాండర్డ్ లిమిట్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. స్టాండర్డ్ లిమిట్ అంటే బ్యాక్గ్రౌండ్లో ఎన్నైనా ప్రాసెస్లు జరగని అన్నట్టుగా మీరు ఇక్కడ పర్మిషన్ ఇచ్చినట్టుగా ఉంటుందన్నమాట. సో దీన్ని మీరు తీసేసి సింపుల్గా ఎట్మోస్ట్ 1 ప్రాసెస్ అని పెట్టుకోండి, లేకపోతే నో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ అని పెట్టుకోండి. ఎట్మోస్ట్ 1 ప్రాసెస్ అని పెట్టుకుంటే ఏం జరుగుతుందంటే మీరు ఇక్కడ స్క్రీన్ పైన ఏది యూజ్ చేస్తున్నారో అది కాకుండా బ్యాక్గ్రౌండ్లో ఇంకొక సర్వీస్ రన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ మీరు చూసినట్టయితే ఇప్పుడు నేను డెవలపర్ ఆప్షన్ సెట్టింగ్స్లో అయితే ఉన్నాను. బ్యాక్గ్రౌండ్లో ఏదైనా వాట్సాప్ కానీ ఇంతకుముందు నేను మీకు చూపించినట్టు ఈ విధంగా హనీగేన్ కానీ ఏదైనా నడిచేది ఒకటే మాత్రం పర్మిషన్ మనం ఇచ్చినట్టు అనమాట. లేదు నేను ఇక్కడ స్క్రీన్ పైన ఏది యూజ్ చేస్తానో అది మాత్రమే నడవాలి అనుకుంటే ఇక్కడ సింపుల్గా నో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ పైన మీరు ప్రెస్ చేశారనుకోండి, ఇప్పుడు స్క్రీన్ పైన మీరు ఏదైతే ఆపరేట్ చేస్తున్నారో అది మాత్రమే రన్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్లో ఉన్నాయని ఆఫ్ అయిపోతాయి అనమాట. సో మీరు మీ మొబైల్ ఎంతవరకు హ్యాంగ్ అవుతుంది, బాగా హ్యాంగ్ అవుతున్నట్టయితే ఇక్కడ మీ సింపుల్గా మొత్తం అన్నింటినీ ఆఫ్ చేసేయండి. లేదు లైట్గా హ్యాంగ్ అవుతున్నట్టయితే ఏదైనా ఒకదాన్ని సెలెక్ట్ చేసుకున్నా సరిపోతుంది అనమాట. సో ఇది వచ్చేసి మన మొబైల్లో చేసుకోవాల్సిన 4th సెట్టింగ్, అది కూడా డెవలపర్ సెట్టింగ్స్లో. సో ఇప్పుడు వచ్చేసి 5th సెట్టింగ్ మనకి ఎక్కడ ఉంటుందంటే మన మొబైల్ యొక్క అసెసిబిలిటీలో ఉంటుందన్నమాట. సో ఇక్కడ సింపుల్గా మీ మొబైల్ యొక్క అసెసిబిలిటీస్ని ఓపెన్ చేయండి. డైరెక్ట్గా మీరు సెర్చ్ బటన్ పైన ప్రెస్ చేసి అసెసిబిలిటీ అని చెప్పినా మీకు దొరుకుతుంది, లేకపోతే ఇక్కడ సింపుల్ సెట్టింగ్స్లో వెతికి ఓపెన్ చేసినా సరే. సో ఇక్కడ సింపుల్ అసెసిబిలిటీలో విజిబిలిటీ ఎన్హాన్స్మెంట్ అని చెప్పేసి ఉంటుంది కదా, దానిపైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిమూవ్ యానిమేషన్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దీన్ని మీరు ఆన్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇది ఆఫ్లో ఉన్నట్టయితే దీన్ని ఆన్ చేసుకోండి. ఈ విధంగా చేసినట్టయితే ఏం జరుగుతుందంటే మనం ఏదైనా సరే ఒక అప్లికేషన్ నుంచి ఇంకొక అప్లికేషన్ వెళ్తున్నా, లేకపోతే అప్లికేషన్ ఓపెన్ చేసినా సరే అక్కడ మనకు అనవసరమైన యానిమేషన్స్ అనేవి మధ్యలో వస్తూ ఉంటాయి అనమాట. సో దీనివల్ల కూడా మన మొబైల్ అనేది చాలా వరకు హ్యాంగ్ అవుతూ ఉంటుంది. సో దీన్ని మీరు ఆఫ్ చేయాలి. ఆఫ్ చేయాలంటే ఈ బటన్ మీరు ఈ విధంగా ఆన్ చేసుకోవాలి. యానిమేషన్స్ని మనం రిమూవ్ చేసాం. మీకు ఒకవేళ ఈ అసెసిబిలిటీ ఇక్కడ దాకా వచ్చే ఆప్షన్ మీకు దొరకకపోతే డైరెక్ట్గా సెట్టింగ్స్లోనే రిమూవ్ యానిమేషన్స్ అని చెప్పేసి మీరు సెర్చ్ చేసినా సరే మీకు ఈ ఆప్షన్ వస్తుంది, సింపుల్గా ఆన్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఇది వచ్చేసి మీ మొబైల్లో చేసుకోవాల్సిన 5th సెట్టింగ్. టోటల్గా మన మొబైల్లో ఈ 5 సెట్టింగ్స్ కనుక మనం చేసుకున్నట్టయితే మీ మొబైల్ అనేది హ్యాంగ్ ఫ్రీ అయిపోతుంది. మీ మొబైల్ హ్యాంగ్ అవుతున్నట్టయితే ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 సెట్టింగ్స్ని ట్రై చేసి చూడండి, కంపల్సరీగా మీ మొబైల్ హ్యాంగ్ ఫ్రీ అయితే అవుతుంది. సో ఫైనల్గా ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 సెట్టింగ్స్ మీకు ఇంతకుముందే తెలుసా, ఇప్పుడే కొత్తగా తెలుసుకున్నారా, కింద కామెంట్ చేయండి. ఇప్పుడే కొత్తగా తెలుసుకున్నట్టయితే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్లో అయితే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.